హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఫోటోషూట్కి పోతున్నాం. అమ్మపల్లి టెంపుల్, హైదరాబాద్ అండ్ బాహుబలి క్వారీ, సిద్దిపేట్ ఇవన్నీ కవర్ చేయాలి. కపుల్స్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది కాబట్టి మనం ఎర్లీ మార్నింగే లేసాం. పొద్దున్నే ఉదయం 3 అవుతుంది. చాయదానికి పోతున్నాం. ఇక రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి చక్కగా కరీంనగర్ బస్ స్టాండ్ ఛాయకి వచ్చినాం. 2:30 అవుతుంది. కస్టమర్ కూడా ఇంకా రెడీ కాలేదు అన్నాడు. ఆయన కోసం అయితే వెయిట్ చేసి ఛాయ్ తాగిపోదామని ఛాయ్ తాగుతాను. ఇక మరి నేను, రాజేష్ గారు, రోహిత్, ప్రేమ్ సార్ అన్న ఏ రోజే పరిచయం అయ్యిండు. మనకు నైట్ పరిచయం చేసుకున్నా. కస్టమర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మన కార్లో అయితే ఫుల్ ట్యాంక్ చేపిస్తామన్నారు. అయితే మన కార్ అయితే ఫుల్ ట్యాంక్ కావాలని చెప్పి మనం ఇక్కడ బ్యాంక్లో వెయిట్ చేస్తాం. ఒక 1 అవర్ అవుతుంది ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. చూడొచ్చు పెట్రోల్ బంక్. మనం పెట్రోల్ బంక్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఇంకో ½ an hourలో వస్తామని చెప్పారు వాళ్ళు. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మాకైతే మంచిగా మేము థింక్స్ చేస్తున్నాం వాళ్ళని ఎట్లా తీయాలని, కానీ మాకు ఓపిక నశించేలా ఉంది. సో ఫ్రెండ్స్, పెట్రోల్ బంక్ దగ్గర అయితే చింటూ బాయ్ ఉన్నాడు. చింటూ బాయ్తో అయితే జరిసేపు టైం పాస్ చేసిన వాళ్ళు వచ్చేవారికి ఇంకా ఎట్లయినా లేట్ అయ్యేటట్టున్నదని జరిసేపు చింటుతో ఆడినా. చింటును తీసి ఒక్కటి దెంగుతో ఒక్కటే ఊరుకుడు. ఫైనల్లీ వచ్చి అయితే కస్టమర్ వచ్చేసి మనకు ఫుల్ ట్యాంక్ చేసాడు. ఇక మేమైతే స్టార్ట్ చేసినాం. శంషాబాద్ అమ్మపల్లి టెంపుల్, హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. डीजे डीजे नानी नानी आर्यन आर्यन इन द मिक्स మందు పెట్టిందో మాట చెప్పిందో సారంల పెట్టిందో చూపిందో మ్యాప్ చూపిందో గావర ఉన్నోని కాలం తీని వదిలిపెట్టేసిండు. అద్దన్నప్పుడు వదిలిపెట్టేసిండు. డ్రోన్ ఆపరేటర్ అయితే పండుకున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక నడుపుతాను బండి. నేనైతే ఇప్పుడే లేచిన. మళ్ళా మన వీడియో ఆపరేటర్ కూడా పండుకున్నాడు. ఇక మనకు ఈ నుంచి మనకు అమ్మపల్లి టెంపుల్ అయితే 25 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనమైతే అక్కడ దగ్గరలో ఏముండవని మన డ్రోన్ ఆపరేటర్ చెప్పగానే ఇక్కడ రోడ్ పైన ఒక టిఫిన్ సెట్ ఉంది. ఒక టిఫిన్ చేసాము లైట్గా, కానీ మంచి లేదు టిఫిన్ తినకు. ఫైనల్ అయితే ఇక టెంపుల్కి ఏరుకున్నాం. అమ్మపల్లి టెంపుల్ చూడరు. మేము వచ్చేసరికి చాలామంది కపుల్స్ వచ్చి ఇక్కడ వెడ్డింగ్ షూట్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. చూడండి, అక్కడ రెడ్ శారీలో వెళ్ళిపోతుంది ఆమె. అక్కడ పైన కూడా ఒక షూట్ అవుతుంది చూడండి. అక్కడ పైన ఆటగాడు 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 కిషోరు ఆటగాడే. ఈ అమ్మపల్లి టెంపుల్ దగ్గరనైతే చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్. అల్ట్రానే మనం మురారి సినిమా కూడా ఇక్కడనే షూట్ నడిచింది. మనం వచ్చేసరికి చాలా మంది కూడా వచ్చి భక్తులు కూడా లోపలికి పోవచ్చు. కాకపోతే మేము పోలేదు. ఇక మేము వచ్చేసరికి చాలా మంది అయితే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ స్టార్ట్ చేశారు కపుల్స్. మేము వచ్చేవారికి 1, 2 చాలా మంది ఉన్నారు. ఒక 5, 6 కపుల్స్ దాకా ఉన్నారు. ఇక మా వాళ్ళు వచ్చేవారికి ఇంకా లేట్ అయింది, ఇంకా రాలేదు. వాళ్ళ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. దగ్గరలో ఉన్నామని కాల్ వచ్చింది. అంతలో మా డిక్కీ అయితే ఓపెన్ చేసుకొని డ్రోను, కెమెరా, గింబల్, అన్ని కెమెరా బ్యాగ్స్ ఇట్లా అన్నీ ఓపెన్ చేసుకొని ఇక మేము రెడీ అయితే చేసుకుందామని వెళ్ళిపోతున్నాం షూట్ డైరెక్ట్. ఫైనల్ అయితే మా కస్టమర్ వచ్చేసారు. ఇక మేమైతే స్టార్ట్ చేసినాం. ఇక ఫస్ట్ అయితే స్టిల్స్, తర్వాత డ్రోన్ షాట్ తీసుకుందామని మావాడు డ్రోన్ ఆపరేటర్ అన్నాడు. ఒక ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. ఇక మా రాయేష్ గారు అయితే ఆర్కే ఫోటోగ్రఫీ. మీరైతే తప్పకుండా లైక్ చేయండి వీడియోను. మురారి మూవీ అయితే ఇక్కడే జరిగింది. మీరైతే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఇక్కడ బాగానే క్లిప్పులు తీసుకున్నాం. షార్ట్స్, స్టిల్స్ అవన్నీ బాగానే తీసాము. ఒక డ్రోన్ షాట్ మాత్రం బాహుబలి క్వారీ దగ్గర తీద్దామని మా డ్రోన్ ఆపరేటర్ అనగానే ప్యాకప్ చేద్దామని రెడీ చేస్తాం. ప్యాకప్ చేసుకున్నాం ఫ్రెండ్స్. డైరెక్ట్ బాహుబలి లొకేషన్కి వచ్చేసినాం. ఎందుకంటే రాంగ్గా డ్రైవింగ్ చేశాను కాబట్టి. ఇక్కడనే మన బాహుబలి మూవీ షూటింగ్ చేసింది ఇక్కడే. ఇక్కడికైతే వచ్చేసినాం. లొకేషన్ అయితే వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఇక అయితే బాహుబలి క్వారీ దగ్గర అయితే స్టిల్స్, డ్రోన్ షాట్ అన్నీ అయిపోయినాయి. ఆడనైతే నేను వీడియో తీయలేకపోయినా, సారీ ఫ్రెండ్స్. ఇక మేమైతే సిద్దిపేటకి అయితే వెళ్ళిపోతున్నాం. ఆడ లొకేషన్ మాత్రం చూపిస్తాను. ఇక
ఎందుకంటే నాకు అక్కడ టైం లేదు కాబట్టి నేను తీయలేకపోయాను. అప్పటికి ఆకలి అవుతుంది. టైం వచ్చేసి ఇప్పుడు 2 అవుతుంది. డైరెక్ట్ లొకేషన్కి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక లంచ్ చేసి స్టార్ట్ చేసే వరకు అయితే 7:30 అయింది. ఈ షార్ట్ ఇవన్నీ తీసే వరకు. ఇక లోపలనైతే మాత్రం మనకు బాగా ఉంది. మీరైతే ఆహా అంటారు. మీకు నచ్చినట్టు మాత్రం బాగుంటాయి లొకేషన్స్. ఇక్కడ చాలా సెటప్స్ ఉన్నాయి, మీరు మాత్రం చూసుకోవచ్చు. ఈ లొకేషన్లో మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సిద్దిపేట షూట్ అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్.